హలో హలో అన్నా నరేష్ అన్న నమస్తే అన్న నమస్తే. మాది గజ్వేల్ కాన్స్టిట్యున్సీ జయదేపూర్ మండల్ పీఠపల్లి అన్న. గజ్వేల్ కేసీఆర్ కేసీఆర్ చెప్పాలి. ఏమన్నా రుణమాఫీ గైడ్ లైన్స్ వస్తాయి 20 తారీఖు క్యాబినెట్ మీటింగ్ అంటే ఇది మనమన్నము మంత్రులు కూడా అన్నారు మరి ఇయరా అన్న ఏది ఇయర్ అంతే ఇక ఇయరా మరి ఇయరా ఈ ఇచ్చేది కూడా కింద వాళ్ళు ఇప్పుడు ఆగస్టు 15 సెప్టెంబర్ 20 తారీఖు వచ్చింది కదా అంతే కదా ఇయర్ అనిపిస్తుందా? నేను రోజు చూస్తున్నా బయట ఆవులకు కానీ రోజు చూస్తున్నా. అదేనే నీకు డౌట్ పడుతుందా ఇయర్ అని? ఇచ్చేది కింద వాళ్ళు సరిపడు కదా నాకు డేట్ ఏదో ఇస్తారు కదా ఏది ఇయ్యలే కదా లేదు నిన్న చర్చకు వచ్చినాయి. ఏం ఏం నువ్వు ఏం చెప్పలేదు కదా దాని గురించి. నేను ఏమంటున్నా అది ఏం చేయాలో తెలియక ఏం చెప్పలేదు. మనకున్న సమాచారం చెప్తున్నా. మళ్ళా నేను ఇంతకు ముందు కూడా చెప్పిన నాకు తెలియందే చెప్పా, తెలిసిందే చెప్తా, తెలిస్తేనే చెప్తా. అయితే చర్చకు వచ్చింది, చర్చకు రాలేదని ఏం లేదు కానీ పెండింగ్ లో పెట్టిరు. ఎందుకోసం పెండింగ్ లో పెట్టిరంటే ప్రెస్ మీట్ లో చెప్పారన్నట్టు. మేము పెండింగ్ లో పెట్టామని చెప్తే మనం ఆయన తూకుంటామా? అంతేలే మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఒకసారి రెండోసారి అవకాశం ఇవ్వరు అంతే. తర్వాత బీజేపీ అంతే లేలే. యాక్చువల్ గా అక్కడ వీళ్ళకి ఏంటంటే ఏమాత్రం వీళ్ళు 5,000 కోట్లు రిజర్వ్ చేసి పెట్టినామని చెప్పిన ముచ్చట ఏదైతే ఉందో అది లేదు, ఇది లేదు, అక్కడ ఫండ్స్ ఏం లేవు ఇవ్వడానికి. మాది ఇద్దరు పేరు మీద 2 లక్షల, నేను 1,90,000 తీసుకున్నా, 2020లో తీసుకున్నా, ఇప్పుడు 2,70,000 అయింది. వాళ్ళు కడతాం, వాళ్ళు చేస్తామంటే ఇమీడియట్ గా కట్టడానికి రెడీ ఉన్నా కానీ వాళ్ళు చేస్తలేరు కదా. అందుకే నువ్వు కట్టకంటున్నావు. నేను ముఖ్యమంత్రి చెప్పిండు కదా జూలై 7 తారీఖు రిన్యువల్ డేట్ ఉంది అన్నది. బ్యాంక్ ఏమన్నాడు? రెన్యువల్ చేసుకోమన్నాడు వద్దన్నాడా? బ్యాంకు వాళ్ళు అడిగితే మేము బ్యాంకులో మేము చేసుకోమని చెప్తాం, చేయమని చెప్పాడు. ఒకవేళ చేసిన తర్వాత నువ్వు రిన్యువల్ చేసిన వాళ్ళకి మావి రావాలంటే ఎట్లానే చేయలేము. ఇప్పుడు ఎంత రూపాయన్నర మిత్తి పడుతుంది, అంతకుముందు 40 పైసలు వాడు, ఇప్పుడు రూపాయన్నర పడుతుంది. ఓకే అన్న నువ్వేం టెన్షన్ పడకు. గట్ల కాదు, గట్ల గదాని కోసం చెప్తలేను నేను. నేనేమంటున్నా గదాని కోసం కాదు, అతి త్వరలో ఇస్తారు గైడ్ లైన్స్. వచ్చిన రోజు నేనే చెప్తా చూడు. నువ్వు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా మాది 4 ఎకరాలు కాలువలో తీసుకుండు, 5,80,000 ఎకరం తీసుకుండు. ఇప్పుడు మాది ₹1,00,00,000 ఎకరం దొరుకుతలేదు ఇక్కడ జాగా. అట్లా అయిపోయా అట్లా 4 ఎకరాలు పోయింది. అది ఉండుంటే అయిపో, అది ఉండుంటే అయిపో. అది ఉంటే మాకు అది పోయి 4 ఎకరాలు ఒక గుంట పోయింది మాది కాలువ. ఆ కాలువలో నీళ్లు వస్తాయంటే నీళ్లు రావు. 2016 పోయింది, ఇప్పుడు సుక్క నీళ్లు రావు. ఓకే మరి కేసీఆర్ అడగకపోయారు మీ ఎమ్మెల్యేను? అన్న మరి అందరు ఎమ్మెల్యేలను అడుగుతున్నారు మరి రుణమాఫీ జరగకపోయా మనకని. మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అరే నువ్వు పాచా కాంగ్రెస్ వాళ్ళేనా మీరు? ఇంకా నువ్వే చెప్తున్నావా కాదనిగా? ఊకోమంటున్నావా? రైతులందరూ ఊకోమంటున్నావా? అట్లా కాదు, రైతులందరూ ఊకోమంటున్నావా? ఇప్పుడు దాన్ని పెండింగ్ ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పారు, రేషన్ కార్డులని ఏదో తెర మీదకి వేరే చేస్తున్నారు, చేసిన కంప్లీట్ చేస్తారు. దాన్ని మర్చిపోవడానికి కొత్త రేషన్ కార్డులు 500కే బోనస్ అన్నట్లు ఎవరు అమ్మరానా? అది తెలియదా? తిననీకే పెట్టుకుంటారు. ఎవరైనా వాళ్ళకి తిండి అదే తిననీకే కొంత వేసుకుంటారు, కొంత ఉంచుకుంటారు. బియ్యం అనే పెడతారు, మీదే దొడ్డే పెడతారు. ఎవరు సన్న ఒట్లు అనేది ఎవరు అమ్మకి పోయినసారి మార్కెట్ లో అంత డిమాండ్ వచ్చింది బియ్యానికి. అందుకోసం ఇప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు అంటే ఎట్లాగో అది ఇచ్చేది లేదు, మాకు అమ్మేది లేదు కాబట్టి బోనస్ ఇచ్చేది తప్పుతుంది. రైతు అంటారు సన్న పట్టించి బియ్యం అమ్ముతారు. ఈ రోజులలో ఇంటి మందమే పెట్టుకుంటారు, అది అందరికి తెలుసు. 4 క్వింటాలు ఎక్కువైనా కానీ బియ్యమే అమ్ముతారు. 5,000 క్వింటాలు రైతులు బియ్యమే అమ్ముతారు. మరి బియ్యమే అమ్ముకోవచ్చు కదా. ఇప్పుడు బియ్యం పట్టించి బియ్యం అమ్మితే వచ్చేస్తుంది కదా, వానికి వడ్లు అమ్మడేది. వడ్లు ఎవ్వరు అమ్మరు, అమ్ముతలేరు. ఇప్పుడు మార్కెట్ లో చూడవా, ఒక 10-12 లారీలు పోతాయి, అందులో ఒక 10 బస్తాలు సన్న వడ్లు అంటే ఎవరు దీంట్లో తేనేదే. సరేనా? ఓకే ఓకే అన్న చెప్పండి. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. నమస్తే అన్న చెప్పండి. మనది 2 లక్షలు నేను పోయిన సంవత్సరం తీసుకొని మొన్న 3 నెలల కింద కట్టినా. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఒక 1600 ఉన్నది. మనది రుణమాఫీ కాలేదన్న. దాని ప్రాబ్లం ఏంటి కానీ అర్థం అవుతుంది. అచ్చా, ప్రభుత్వము నిన్న చెప్తా అని చెప్పి ఇప్పటిదాకా చెప్పలేదు. మంత్రులు కూడా చెప్తాము మేము 2 లక్షల పైన గైడ్ లైన్స్ ఇస్తాము అని చెప్పిండ్రు.
అదే నిన్న పొద్దుంతా 4 గంటలకు మొత్తం టీవీ ముంగట కూర్చుంటే గైడ్లైన్స్ ఏం చెప్పలేదు కదా. అది చెప్తేనే నిన్న సాయంత్రమే లైవ్ లకు వస్తుంటే సాయంత్రం మాట్లాడుతుంటా అందరితోని. అదేం చెప్పలేదు నిన్న. అంతా ఈ సూచపు మాటలు చెప్పినప్పుడు ఎందుకు ప్రజలను మోసం చేస్తారు? అదే 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 అన్న, కోపం ఇంకో రకంగా చూపెడదామే. బూతులు తిడితే ఏమొస్తుంది చెప్పాము. ఇప్పుడు చేయకంటే ప్రజలైతే పోయి అడగరు కదా అన్న. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి అయితే కూర్చోరు కదా, ఏమైనా చేస్తా అన్నావు, చేయవా అని. ఏం మాట్లాడతాను, ఏమన్నా అంటే చేస్తాము చూస్తాం కంటే అంట. వస్తాడు ఇయ్యలో రేపు వస్తాడు, బయటకు వస్తాడు, మాట్లాడతాడు ఖచ్చితంగా. గవర్నమెంట్ ఆశ చెప్తే ఎవరికైనా ఆశ ఉంటది కదా. ఖచ్చితంగా. ఇప్పుడు వట్టోడు చెప్పలేడు కదా, ముఖ్యమంత్రి చెప్పిండు, మంత్రి చెప్పిండు. కేసీఆర్ టైంలో కాలేదు, వీళ్ళ టైంలో కాకుంటే ప్రజలు ఎంత బాధపడతారు అన్న. కొంతమందికి అయి కొంతమందికి కాకుండా పోయిన సారి అయింది, మళ్ళీ ఇప్పుడు అయింది. డబ్బులు ఒక్కొక్కరికి పూర్తిగా కాని వాళ్ళు ఉన్నారు. అవును మీరు బాగా చెప్తారన్న. ఏ టీవోడు చెప్తలేడు కానీ మీరైతే బాగా రైతుల గురించి చాలా బాగా చెప్తారు అన్న. ఇప్పుడు ఇవాళ మంత్రులు ఏం చెప్పలేదు, ప్రభుత్వం ఏం చెప్పలేదు కాబట్టి ఇక మనం కూడా ఊకున్నాం అనుకో, ఏం తెలియదు అన్న, వాళ్ళకి ఏం ఏర్పడది. అంటే ఇక ఊరుకున్న రైతులు అనే విషయం ఉంటది అన్నట్టు. అట్లా ఉండద్దంటే ఖచ్చితంగా ఎంతో కొంత తెలియాలి, ఇంకా వెయిట్ చేస్తున్న విషయం వాళ్ళకి వినపడాలి. ఏం చేస్తారన్న, ఇప్పుడు అగ్రికల్చర్ కొంతమంది తెలియని రైతులు ఉంటారు. అగ్రికల్చర్ ఆఫీస్ కోసం బ్యాంక్ పోమంటారు, బ్యాంక్ కాడికి పోతే మాకు ఏంటంటే డాటా ఇచ్చినాము, అగ్రికల్చర్ వాళ్ళకి మాకు ఏం తెలియదు అని బ్యాంక్ వాళ్ళు అంటారు. అదే అందుకోసమే నేను ఏమంటున్నా, అందరూ ఊరుకున్నట్టు మనం కూడా ఊరుకుంటే దీనికి ముందర పడది. మనం ఏమనుకున్నామంటే ఇది ఉద్యమంలోకే చేద్దాం, ఖచ్చితంగా పోరాటం చేద్దాం, చేపించుకుందాం అనే దాకా ఉన్నాం మనము. ఆ టైపుగా ప్రయత్నం చేస్తున్నాం. మనం అందరం కూడా పోయాలి, రేవంత్ రెడ్డి ఇంటికాడ కూర్చుందామని అన్నాడు. అందుకే మనం అందరం యూనిటీ కామన్ వాళ్ళకి తెలుసు కదా. రైతులది ఏముంది, ఆ ఊరు ఈ ఊరు వాళ్ళంతా కలుసుకొని ఎప్పుడు వస్తారు కాతి అని అనుకుంటారు. కానీ చిన్న ఏదైనా ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళు 10 మంది కలిసి కూడా రాగలుగుతారు, కానీ మన రైతులంతా కలిసి రాలేరని నమ్మకం అన్నట్టు వాళ్ళకు. మన ప్రజాభవన్ ముట్టడికి చేయలేరు కదా. రైతుల దగ్గర యూనిట్ ఉండదు కదా. యూనిట్ అంటే ఇప్పుడు ఒకరికొకరు ఉండరు కదా, ఉండదు కదా. యూనియన్లు ఉన్న యూనియన్ మరి ఏం చేస్తున్నాయి, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి. ఇలా బీజేపీ బీఆర్ఎస్ కూడా మాట్లాడాలి యాక్చువల్ గా. ఇలా బీజేపీ బీఆర్ఎస్ కూడా అడగాలి, రాష్ట్రంలో ఇంతమంది రైతులు వెయిట్ చేస్తుంటే మరి ఏం చేసింది ప్రభుత్వం, నిన్న కుసన్ మీరు ఏం ముచ్చట్లు పెట్టిర్రు, మరి ఛాయ్లు సమోసాలు తినచ్చిర్రా అని చెప్పి అడగాలి. అదే అన్న, రైతులు ఎంత మోసపోయిన అంటే ఒక్కొక్కడు బాధపడతాను. నిన్న 20 తారీఖు కేబినెట్ అన్నారు, మొత్తం ఒక్కొక్కడు ఎంత ఆశ పెట్టిరు. నిన్న క్యాబినెట్ మీటింగ్ లో ఖచ్చితంగా చర్చ చేసి గైడ్ లైన్స్ ఇస్తామని సాక్షాత్తు మంత్రి చెప్పిండు. అదే ఏ గైడ్ లైన్స్ లేదు. సరే అన్న, చాలా మంది వెయిట్ చేస్తారు, ఇలా మాట్లాడదాం. చాలా బయట చేస్తున్నాను, కంటిన్యూ చేస్తానని ఏం చెప్పిన, రుణమాఫీ అయ్యేదాకా ఉంటుంది మన సబ్జెక్టు, వదిలిపెట్టేది ఏం లే. రైతుల నుంచి మీకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంకా వాళ్ళకి తెలవాలి. నేను ఇంకా మాట్లాడతాను. నేను నాకు ఏమనుకుంటున్నా అంటే, నేను ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఒక 2 రోజులలో ఏదో ఒక బయటకు వస్తుందనే ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. అందుకే కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నా. లోపల చాలా కోపం ఉంది, మీరు అందరూ చూసిన కంటే కూడా నాకు చాలా కోపం ఉంది. కానీ ఆ కోపాన్ని ఇప్పుడు చూపిస్తే మళ్ళీ 2 రోజుల గైడ్ లైన్స్ వచ్చినా, లేకపోతే ఇంకేమైనా తెలిసినా కూడా మళ్ళీ మనం అరే తప్పు పట్టినాం అనే మాట వస్తుందని. యూట్యూబ్ గురించి మీరు కింద చేస్తున్నారు, పెద్ద ఛానల్ పేపర్ వాళ్ళు కనీసం రైతుల గురించి ఏ చిన్న ముక్క చూడాల్సలేదు అన్న. నేనేమంటున్నా, రేపటి నుంచి గ్రామాలకు వస్తున్నా. నేను ప్రతి మండల కేంద్రంకి వస్తా. అన్ని గ్రామాలలో మీరు చెప్పుండ్రు, మీరు నాకు మెసేజ్ పెట్టుర్రు ఎక్కడ రావన్నో. రైతులందరం కలిసి మనం ఏం చేయాలన్నా చేద్దాం. అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.